గ్రేట్. మీరు అసలు ఇంతగా ఫేమస్ అయ్యారు, ఫేమ్ అయ్యారు. ఆల్మోస్ట్ యూత్ అందరూ ఎట్లా అనుకుంటారంటే మిమ్మల్ని ఐకాన్గా తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఇంగ్లీష్ ఆ రేంజ్లో నేర్చుకోవాలి, ఆ రేంజ్లో మాట్లాడేయాలి అని చెప్పి అనుకుంటుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎట్లా స్టార్ట్ చేయమంటారు? ఎప్పుడు నేర్చుకోమంటారు? వాళ్ళలో ఏది లోపించడం వల్ల వాళ్ళు అంత ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు? నేను ఒకటే చెప్తానండి, స్టూడెంట్స్ అందరికి కూడా, యంగ్స్టర్స్కి, ఎవరికైనా సరే, వెరీ సింపుల్. జీవితంలో గొప్ప లక్ష్యాలు ఉన్నప్పుడు, వాటిని సాధించాలనే కోరిక ఉన్నప్పుడు, ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కావాల్సిన శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ శ్రమ అనేది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు దే షుడ్ బి హంగర్, అంటే హంగ్రీ, ఆకలిగా ఉండాలి. ఆ ఆకలి అది అచీవ్మెంట్ కోసం కావచ్చు, నేర్చుకోవడం కోసం కావచ్చు, ఐడెంటిటీ కోసం కావచ్చు. I should be different from the rest of the world. I should make the difference in my life and in the lives of the people around. నేను నా జీవితంలో డిఫరెన్స్ చేయాలి, అలాగే నా చుట్టూ ఉన్న నలుగురిలో డిఫరెన్స్ చేయాలనే ఒక తపన ఏదైతుందో, ఆ క్వెస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ క్వెస్ట్ ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి యంగ్స్టర్ ఎవరైనా వాళ్ళ పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. వాళ్ళు చేయొచ్చు, కావాల్సిన ఎనర్జీ వస్తుంది. దీనికి అంతటికి కావాల్సింది ఏంటంటే గొప్ప లక్ష్యాలు ఉండడం, వాటిని సాధించాలనే ఒక కోరిక, దానికి కావాల్సిన శ్రమ ఇవ్వడానికి కావాల్సిన సంసిద్ధత. ఈ మూడు ఉన్నప్పుడు యూత్ ఎవరైనా చేయొచ్చండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక పని చేశారంటే ఆ పని ఇంకెవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే ఆ వ్యక్తి ఏ పని అయితే చేశాడో, ఎలా చేశాడో మనం అలా చేయడానికి, అంతకంటే అద్భుతంగా చేయడానికి రెడీగా ఉండాలి. ఆయన ఏం సాక్రిఫైస్ చేశాడు, ఆయన ఎంత కమిట్మెంట్ చూపించాడు, ఎంత పర్స్పిరేషన్ అందులో చూపించాడు అనేది మనం కూడా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అవుతుంది. ఈరోజు మనం ఈ ప్రపంచంలో కొత్తగా ఎవరు ఏది సృష్టించడానికి, కనుక్కోవడానికి, అచీవ్ చేయడానికి లేదండి. ఆల్రెడీ అందరూ అన్నీ అచీవ్ చేసినవే. మనం చేయాల్సిందల్లా వాటి నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ అలా అచీవ్ చేయాలనుకోవడం. ఎదురుగా నించున్న చిరంజీవి సార్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు, మేధా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఇంతమంది 45 మంది ఫ్యాకల్టీ, నాకు వీళ్ళందరూ తెలుగు మీడియం నుండి వచ్చి నా క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ నేర్చుకొని నా దగ్గర స్టూడెంట్స్గా పనిచేసిన వాళ్ళే, రైట్? సో వీళ్ళందరూ నేర్చుకున్నప్పుడు వీళ్ళకి సాధ్యమైంది, మీకెందుకు కాదు? అవుతుందండి. కాకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్, ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ అండి. రైట్. మీరు చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే చదువు కంప్లీట్ చేసి ఇలా ఈ ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫలానా యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడ ఎలాగైనా చూడాలి, ఇట్లాంటి డిజైర్ ఏమైనా ఉండేదా మీకు? అది ఫుల్ఫిల్ చేసుకోగలిగారా? ఇది నేను యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే, నేను పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళి ఇది సంపాదించాలి, అక్కడికి వెళ్ళి ఇలా కూర్చోవాలనే డ్రీమ్స్ కానీ, డిజైర్స్ కానీ నాకేం లేదండి. నాకు తెలిసింది ఒకటే, నాకు తెలిసిన ఇంగ్లీషు, పాఠాలు చెప్పడం, ఈ 4 గోడల మధ్య ఐ యూస్ టు గివ్ ద బెస్ట్ అండి. ఐ యూస్ టు గివ్ ద బెస్ట్. మీరు సమ్టైమ్స్ యూ వోంట్ బిలీవ్ ఇట్. టీచింగ్లో కావాల్సింది అంటే నేను వెళ్ళానండి. ఈరోజు అది కూడా చెప్తాను. మీరు అన్నారుగా యూనివర్సిటీ అని. ఎస్. ఈరోజు నేను ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళానండి. ఓ గ్రేట్. అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్స్ వెళ్ళి టీచర్స్తో ఇంటరాక్ట్ చేశాను. అక్కడ విద్యార్థులకి నేను క్లాసులు తీసుకున్నాను. అక్కడ ప్రొఫెసర్స్ దగ్గర నేను క్లాసులు విన్నాను. 15 రోజుల టూర్ అండి. అండ్ అది ఎలా వచ్చిందంటే, నేను అప్పుడు ఇండియా నుండి టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లండన్ నుండి కొంతమంది టీచర్లు ఇండియాకి వస్తారు. వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ హోస్ట్ చేస్తుంది. ఇండియా నుండి కొంతమందిని లండన్ తీసుకెళ్తారు. వాళ్ళని అక్కడి గవర్నమెంట్ హోస్ట్ చేస్తుంది. ఓకే. ఈ విద్యా వ్యవస్థని స్టడీ చేయడం, టీచింగ్లో ఉన్న మెలకువలు ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆ క్రమంలో ఇండియా నుండి 4 సెలెక్ట్ అయ్యారండి. అందులో సౌత్ ఇండియా నుండి నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యాను. లండన్ గవర్నమెంట్ ఆహ్వానం మేరకు నేను లండన్ వెళ్ళడం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తిరగడం, అక్కడ టీచర్స్తో మీటింగ్స్, ఈవెన్ అక్కడ లండన్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో ఆల్మోస్ట్ ఒక 4 hours అండి. వీ హ్యాడ్ ఎ డిస్కషన్. లండన్ మేయర్ హోస్టెడ్ అస్ ఎ డిన్నర్ వేర్ వీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ ఇన్ రిగార్డ్ టు స్టూడెంట్స్ అండ్ దర్ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్లా అక్కడ మొదలు ఆ తర్వాత నేను ఈ లాంగ్వేజ్ థియేటర్ అనే కాన్సెప్ట్ పెట్టాను. థియేటర్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు అంటే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు చాలా పిచ్చి సినిమాలు అంటే.
నా పుస్తకాలు నేను రాసిన బుక్స్లో కూడా సినిమా హీరోల బొమ్మలేసి హీరోయిన్ల బొమ్మలేసి వాటితో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం. ఇక్కడికి వస్తే థియేటర్ కాన్సెప్ట్ అంటేనే సినిమాలని బేస్గా చేసుకొని ఇంగ్లీష్ నేర్పించడం 5 సంవత్సరాలుగా. ఈ క్రమంలో నేను తిరుగుతున్నప్పుడు ఈ థియేటర్ మన వాళ్ళు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎందుకు సైకలాజికల్గా ఫెయిల్ అవుతారంటే గ్రామర్ తెలియక కాదు. 65% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. నేను మాట్లాడే తప్పేమో, భయం, బిడియం, మొహమాటం, ఇవి ఎక్కువ వీళ్ళకి. వీటిని బ్రేక్ చేయగలిగితే ఇంగ్లీష్ వచ్చినట్టే. వీటిని బ్రేక్ చేయడానికి ఏం చేయాలి అంటే వీళ్ళ చేత యాక్టివిటీస్ చేయించాలి. అందుకే వీళ్ళకి ఇష్టమైన థియేటర్ మోడ్లోకి తీసుకొచ్చి ఈ డ్రామాటిక్ యాక్టివిటీస్ చేయించడం, సెమినార్లు పెట్టడం, మోటివేట్ చేయడం, థియేట్రికల్ యాక్టివిటీస్ ద్వారా భయాన్ని బిడియాన్ని పోగొడుతూ ఇంగ్లీష్ నేర్పించడం అనేది నా కోర్ ఏరియా. అది దీని మీద నేను రీసెర్చ్ చేసి హైదరాబాద్లో ఒక క్లాస్ రూమ్ కోసం అప్పుడు దాదాపు 40 లక్షలు పెట్టి ఒక క్లాస్ రూమ్ ఓన్లీ థియేటర్ స్టైల్లో నేను తయారు చేయడం జరిగింది. అప్పుడు ఈ థియేటర్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ని నాన్ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా బోధించడం ఎలా అనే దాని మీద నేను ఒక పేపర్ ప్రజెంటేషన్ తయారు చేయడం. ఆ పేపర్ని రకరకాల యూనివర్సిటీ సబ్మిట్ చేసి అమెరికాలో పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్సిటీ, ఇట్స్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు ఇది చూసి చిరంజీవి యూ కమ్ టు దిస్ సో ప్లేస్ టు అవర్ యూనివర్సిటీ యూ హ్యావ్ టు టాక్ అంటే నేను అక్కడికి వెళ్ళి ఈ థియేటర్ ఆర్ట్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ని ఈజీగా నాన్ నేటివ్ స్పీకర్స్కి బోధించడం ఎలా అనే దాని మీద నేను మాట్లాడాను. సో అట్లా నేను ఎన్నో యూనివర్సిటీస్కి తిరగడం జరిగింది. అలాగే ఈవెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా లైక్ అబ్రాడ్ డిఫరెంట్ ప్లేసెస్కు ట్రావెల్ చేయడం జరిగింది. అయితే నేను ఎప్పుడు ఇది అనుకోలేదు. ఓకే, లేదు అంటే మీరు ఆ రేంజ్లో ఆ ప్లాన్లో ఆ మెథడ్స్లో టీచ్ చేయబట్టి ఆటోమేటిక్గా దానికి ఆ గుర్తింపు రావటం జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఒక్కసారి చిరంజీవి గారిని కలవాలి, లేకపోతే అతని దగ్గర ఏదో స్పెషల్ క్లాస్ తీసుకోవాలని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ కూడా మీరు రోల్ మోడల్గా తయారయ్యారు. అంటే ఏం లేదండి, ఎప్పుడైతే యాక్చువల్గా మనం ఏది కావాలని అనుకోం, ఈరోజు మార్కెట్లో ఏదో మేమే ఉన్నాము అని చెప్పడం కాదు, కానీ ఎప్పుడైతే మన టెక్నిక్స్ ద్వారా రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్తుందో మౌత్ టాక్ ద్వారా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉంటారు, క్లాస్ రూమ్కి వచ్చి కూర్చోలేని వాళ్ళు, పొలిటీషియన్స్ కానీ పోలీసులు కానీ పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళకు చాలా అడ్డంకులు ఉంటాయి, వాళ్ళు వచ్చిన సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, అండ్ వాళ్ళ టైమింగ్స్ ఇది కాదు. స్టార్టింగ్లో నేను చెప్పేవాడిని కాదు, ఒక 10 years క్రితం వరకు ఎవరైనా క్లాస్కి రావాలని చెప్పేవాడిని, కానీ బట్ లేటర్ ఐ రియలైజ్ దే కాంట్ కమ్ అనేది అర్థమైంది. ఆ తర్వాత నుండి ఈ పర్సనల్ కోచింగ్ ఎవరైతే ఉంటారో విఐపీస్కి సెలబ్రిటీస్కి పర్సనల్ కోచింగ్ ఇస్తుంటారు. అందులో దాదాపు ఇప్పటికి ఎంతోమంది నేర్చుకున్నారు. అంటే నేను పేర్లు చెప్పను, బట్ బికాస్ వీ డోంట్ నీడ్, అవును, అండ్ అలా వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీక్లీ 1 or 2 వస్తారు పర్సనల్ టైంలో 1 or 2 hours. దే లెర్న్ అండ్ దిల్ గో అండ్ దే అప్డేట్. ఇట్స్ పాసిబుల్ అండి. ఇప్పుడు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అండి వాళ్ళంత బిజీ స్కెడ్యూల్ వదిలేసి ఒక 1 or 2 hours వచ్చి నా దగ్గర కూర్చున్నారంటే ఎంత స్ట్రగుల్ అయితే కానీ వాళ్ళు రారు. అలా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారండి. అలా కాకుండా చాలామంది ఊరికే ఫోన్లు చేసి ఏమైనా చెప్పండి సార్, టెక్నిక్లు నేర్చుకుంటాం సార్, ఆన్లైన్లో చెప్పండి సార్ అన్న వాళ్ళంతా వీళ్ళు చాలా క్యాజువల్ అండి. దే వోంట్ కమ్, దే నెవర్ లెర్న్. నేను అందుకే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఐ వోంట్ గివ్ ద టైం, లెట్ us see the interest, what the money they pay, that's a secondary అండి, మనీ. అవును, అంతే కదా. కానీ చాలామంది సెలబ్రిటీస్ అండ్ అలాగే ఒక ప్రముఖ స్థానాల్లో ఉన్న ఎంతోమంది వ్యక్తులు పర్సనల్గా వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళకు వారానికి ఒక క్లాస్ 2 క్లాసులు అలా చెప్తూ ఉంటాను. ఎట్లాగండి అసలు అంటే ఎలా ఏ స్థాయిలో ఉండేటప్పుడు ఆ ఫీల్ రావాలి, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి? నా కాంటాక్ట్ ఈజీ అండి, మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎక్కడున్నా ఏ నెంబర్కి చేసినా. అయితే చాలామంది అంటారు సార్ డైరెక్ట్ దొరకరు అని, నాకు తెలుసు, ఐ హ్యావ్ దట్ దిస్ థింగ్. ఎస్, అంటే ఎట్లా అంటే ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు ఇందాకలు అన్నట్టుగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను ఏదో జస్ట్ నేర్చుకుంటాను అలా కాకుండా ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం, ఎంక్వైరీ చేయటం, క్లాస్లోకి రావటం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏదైనా స్పెషల్గా ఒక లేదండి, త్వరలో వాళ్ళ కోసం కూడా మేము ఒక టూల్ తీసుకొస్తున్నాను. వాళ్ళు కూడా సెల్ఫ్గా వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. మంత్లీ ఒక్కరోజు అలా వచ్చి ఒక 1 hour కలిసినా కూడా సరిపోతుంది. అది ఇప్పుడే ఇంకో 10 days తర్వాత 15 days తర్వాత నేను పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. దట్స్ అ డిఫరెంట్ టూల్ వీ డెవలప్డ్, దట్స్ అ యూనిక్ టూల్. ఇండివిజువల్లీ ఎనీబడి కెన్ లెర్న్ ఎట్ హిస్ హోమ్. అది ఒకటి డిజైన్ చేసాం. షార్ట్లీ ఐ విల్ అనౌన్స్.